సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే మనం పానిక్ అవ్వడము ఇదంతా కూడా సహజం అన్నమాట. సో మనకి ఎప్పుడైతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బయటపడుతుందో, సో దానికి తగ్గట్టుగా కీమోథెరపీ అనేది తీసుకోవడం ట్రీట్మెంట్ పరంగా చాలా ముఖ్యం అన్నమాట. మరి కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఏమవుతది? ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఎగ్ రిజర్వ్ అనేది కూడా తగ్గిపోతది. సో మనము ఫస్టే కీమోథెరపీ తీసుకునే కంటే ముందే మనం ఫస్ట్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మనం ఆలోచించుకోవాలి. లేదు పెళ్ళైన వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి ఆలోచించుకోవాలనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్స్ కానీ, ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేయడం. సో వన్స్ మనం అవి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత, ఆ ట్రీట్మెంట్ అనేది ఫినిష్ చేసుకొని, ఆ తర్వాత మనం డాక్టర్ ఈ కన్సర్న్‌తో మనం ఆంకాలజిస్ట్ కన్సర్న్‌తో ఇప్పుడంతా బానే ఉంది. మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఏంటి అంటే, ఆ ఎంబ్రియోస్‌ని మనం తిరిగి యుటరస్‌లో పెట్టించుకోవచ్చనమాట.